కుక్క నాతి వారి పిల్ల నేతుల్ల మొలక మ్యాన పిల్లనైతే వేసుకోను నాతి పిల్లని చేసుకుంటానంటున్నావు మ్యానవారికున్న నాతి వారికున్న తారతమ్యం నీకెవరికని మాట్లాడినవురా అగు అట్టగాని ఇప్పుడు మేనపిల్లను కాదని నువ్వు నాతి పిల్లని చేసుకుంటావు రేపు నీ పిల్లాన్ని తోలుకచ్చుకోను అటువంటి ఒక్క అత్తగారింటికి పోతావు పోంగనే అదే నాతిది అయితే మీ అత్త అగ మీ అల్లుడు అత్తండంటే చెప్పన మంచంలోకెళ్ళి లేచి ముంతతోటి నీళ్లు ముంచుకొచ్చి కడుక్కో కొడుకాని కాళ్ళ కాడ పెట్టి వెనకకు మారుతుంది అదే నువ్వు మీ అనే పిల్లని చేసుకుంటే నా ఆడిబిడ్డ కొడుకు కాదా చిన్నప్పుడు నేను తలకు పోయలేదా తలకంటలేదా పుల్లలు దొడగలేదా కూసాలు పెట్టలేదా శివుడెత్త తీయలేదా దొడ్డికి పోతే ముట్టిగా అడగలేదా పరాయోడా అని బిడ్డ కడుక్కో కొడుకాని చేతికాయని ఇత్తది లేకపోతే 2 కాళ్ళైన అడుగుతుంది అగో మేనత్తకు నా తత్తకు గంత తేడు ఉంటది ఇలా మేన పిల్లని కాదని నువ్వు నాతిదాన్ని చేసుకుంటానంటున్నావు నాతిదాన్ని పెళ్లి చేసుకుంటే నీకు అన్నం పెడుతుంది తినబుద్ధి అయ్యో తినబుద్ధి కాకనో ఇష్టం ఉండో ఇష్టం లేకనో ఇంత అన్నం విడిచిపెడితే మరి నాతిదేమనుకుంటది శీలచ్చవా ఈ నెంగిలి నేను తినన్నా ఈ చిన్నప్పుడు చేసింది కానీ చేసుకునే లెక్కే కాదు నా మేనత్త కొడుక నా మేనబావ నా రక్త సంబంధమా ఈ ఆయన పన్ను గడిగితే 1/2 కిలో పాస్ వెళ్తుంది రోజుకు 10 అంబార్లు అవుతాడు 10 శిములాలు అవుతాడు ఆయన పండ్ల వీని పాసు తీసి రొట్టెలు చేతి కూసున్న వాళ్ళకి మనిషికోటి అయితే గంత పాసు పాడు పడ్డది అని కుక్క కన్న వారెత్తది కుడిదిల్లన్న వారెత్తది నువ్వు మేన పిల్లను వేసుకుంటారా కొడుక నా మేనత్త కొడుకు కాదా నా మేన బావ కాదా నా రక్త సంబంధం కాదా నేను తింటే తప్పే ఉన్నది నా భర్త ఎంగిలి నాకెట్లా దొరకన్నా అని నువ్వు తిన్న కంచముల మరింత అన్న వేసుకొని అగ ఆనందంగా పోంచెత్తది అందు గురించి మేన పిల్లకు నాతి పిల్లకు గంత తేడు ఉంటది అందు గురించి దాని అన్నగాని బిడ్డను రానా కొడుకో అన్నగాని బిడ్డను రానా కొడుకో అన్నగాని బిడ్డను రానా కొడుకో నా కొడుకో నువ్వు తప్పక పెళ్ళాడవాలే నా కొడుక ఇక లేకుంటే కన్న కొడుక మా నాయన దాని తల్లి గారి ఇల్లు కొడుక నా కొడుకో ఇక తొవ్వ బందైతది రామా నాయన అనేవారి కళ్ళ పిల్లగాడు ఏమన్నాడు నానా ఇష్టం లేని పెళ్లి చేసినట్టయితే ఇంపు కాదు నాకు నాయన ఎంతసేపు చెప్పుకున్నా తను నచ్చిందేమో రంభ అంటారు తను మునిగింది గంగ అంటారు అప్పటికైనా ఇప్పటికైనా తను వలిసింది రంభ అంటారు నాయన మనసుకు రాని పెళ్ళావు మంచానికి ఇంతెత్తట ఆ పిల్లలు నేను పెళ్లి చేసినట్టయితే మందన్నది ఆగి సత్తా మరణమైపోతా చెట్టు కన్నా ఉరి పెట్టుకుంటా గుండు కన్నా గుద్దుకుంటా నేను మీ ఆడపిల్లను పెళ్లి ఆడని అంటున్నాడు ఆ బాలుడేమో అప్పుడు కన్న తండ్రి ఏమన్నాడు కొడుక దేశం మీద ఆడోళ్ళేం కరువలేదు కానీ నేను ఏనన్న పిల్లను చూసుకొచ్చి ఎరుకులాడకొచ్చి నీకు పెళ్లి చేసినట్టయితే మీ అవ్వ నిన్ను బతకనియది నన్ను బతకనియది ఆగో అందు గురించి కొడుక నీకు 6 గుంచాల వరాలు 3 గుంచాల ముచ్చాలు మూట కడతా 7 అంకొల్ల పంచ కళ్యాణి గుర్రం వేసుకో కాలి నడకతోని పోతే మన కదర్ తక్కువైతది ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు 4 దిక్కులు నవకండ భూములు తిరిగి నీకు నచ్చిన ఆడిదాన్ని పెళ్లి చేసుకోరా నా కన్న కొడుక కొడుక నువ్వు ఎక్కడ ఏ పిల్లను పెళ్లి చేసుకున్నా గాని అత్తమామ సేవ ఎత్తి చెయ్యాలి సభలోపల భర్త మానవుగా పాడాలి అగో గటవంటి ఒక కొడుక భర్తకు 6 విధంబుల సేవ చేసి ఆడిది ఎక్కడ ఉంటుందో గటవంటి పిల్లను పెళ్లి చేసుకోవాలి కొడుక ఆడోళ్ళతోనే ఇయ్యం ఆడోళ్ళతోనే కయ్యం రేపు ఇంకా నిన్నే ఎవరికన్నా కథకు పోయిన బంగారం వల్ల చెప్పుకుందు మేము ఎరకలేక వచ్చినాం కానీ నేను ఎందరియో చెప్పిన కథలు కానీ ఈ లోల్లి నేను ఎక్కడింగ్లే మేము ఎంత అదురుతా మీరు అంత అదరబడితే మీరు ఇనకుంటిన పోతే మమ్మల్ని అదరని
అగో ఆనాడు ఆ కన్న తల్లిని అయిన కొడుక నీకు నచ్చిన పిల్లను పెళ్లి చేసుకొనిరా అని ఎప్పుడైతే కొడుకు బుద్ధి చెప్పి కొడుకు దండం పెట్టిండు. పెట్టంగానే అటువంటి కన్న కొడుకు కళ్ళ చూసిండు. నాన్న నీ మాట నేను చెవదాట, తల్లి కాదన్నది ఎల్ల నన్ను తండ్రి కాదంటున్నారు. తల్లికి భయపడి నాకు నువ్వు పెళ్లి ఎత్తలేవు. అగో నేను పుట్టిన గాని నాకు దగ్గ ఆడిదాన్ని దేవుడు పుట్టియలేదా? మొగోడు పుట్టిన 6 నెలలకు దేవుడు ఆడిదాన్ని పుట్టిస్తాడట. నాకు దగ్గ పిల్ల ఎక్కువ పుట్టే ఉంటది, నాకు దగ్గ పిల్లను పెళ్లి చేసుకొని వస్తానని తండ్రి కాళ్ళు మొక్కంగానే కన్న తండ్రి కళ్ళ చూసి కొడుకరారా కొడుకో యాదగిరి రాజా, అయ్యో కొడుకరారా కొడుకో యాదగిరి రాజా, ఇక ఒంటిగా పోతున్నావు కొడుక జంటతో రారా, ఇక బరంతో పోతున్నావు కొడుక భాషింగారా, ఒంటిగా పోతున్నావు జంటతోని రావాలి, బలంతో పోతున్నావు భాషింగాన రావాలి నా కొడుకాని. నువ్వయ్యతో వల్ల పగోళ్ళు ఉంటారు, పాలోళ్ళు ఉంటారు, ఇత్రులు ఉంటారు, శత్రులు ఉంటారు కొడుక. ఇక భగవాని అత్తం కొడుక కింద గాని రా, ఇక నీవు అత్తం కొడుక యుద్ధముల నీ కత్తి ఇడివడి రావాలి, కయ్యముల నీ కత్తి కలమెనిగి రావాలి అని కన్న కొడుకు దీవనార్తి పెట్టంగానే దీర్ఘాయుమాను బాబా దీర్ఘ సుమంగలి బాబా అని దీవనార్తి పెట్టిండు కన్న తండ్రి. ఆ తండ్రి తోడి ఆశీర్వచనము తీసుకొని 7 కొల్ల పంచ కళ్యాణి గుర్రం ఎక్కిండు. 6 గుంచాల వరాలు 3 గుంచాల ముత్యాలు మూట కట్టుకొని ఏ రాజ్యం అన్న పోతా, ఏ దేశం అన్న పోతా, దేశము లోపల ఏ రాజ్యము లోపలనన్న నచ్చిన కాడ ఆ పిల్లను కాలు దక్కి కళ్యాణం ఆడి ఎలువట్టి పోలు తిరుగుతానని అగో పిల్ల తాడల్ల ఎట్లా పోతున్నాడు యాదగిరి మహారాజు. మల్లె మూస మల్లెగా జరా మదనో నవయారి, మల్లె మూస మల్లెగా జరా మదనో నవయారి, మల్లె పూలు ఎవల పాలయో మదనో నవయారి, మల్లెపూలు దేవిని పాలే మదనో నవయారి, నిమ్మ పూజ నిమ్మగా జన మదనో నవయారి, నిమ్మ పండు ఎవల పాలయో మదనో నవయారి, మదనో నవయారి మదనో నవయారి మదనో నవయారి మదనో నవయారి పూజ సామగా జన మదనో నవయారి, పైన పక్షుల పాలే మదనో నవయారి, మదనో నవయారి మదనో నవయారి, మదనో నవయారి మదనో నవయారి మదనో నవయారి, రామ రామ రామ
పిచ్చుకుర్రాము ఎక్కరాము ఎవడి వేదన్నులు రంగ రామ యాదగిరి మహారాజు ఎప్పుడైతే పోతున్నాడో గానాడు బాలుడు కన్న తండ్రి తోడి సెలవు తీసుకొని ఏడంకొల్ల పంచ కళ్యాణి గుర్రం వేసుకొని ఎటువంటి పిల్ల జాడల్ల పోతరాని అగో అడవితో పట్టుకున్నాడు అడవి బాట పట్టుకొని వంగ వంగ కళింగ కాంబోజ నేపాల భూపాల ద్రావిడ మానవ మరాఠ కొంకణ కేరళ సౌరాష్ట్ర దర్భ విదర్భ దేశాలు జల్లెడేసినట్టు వడవోసి నాకు దగ్గ పిల్లలు నేను పెళ్లి చేసుకుంటాను అని అగో పిల్లగాడు అటువంటి ఒక్క తండ్రితోటి సెలవు తీసుకొని పోతుంటే మరి ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు 6 నెలల పిల్ల దాడల్లా తిరగబట్టి ఎక్కడల్లా తిరిగినాను నారాయణ ఎక్కడల్లా తిరిగినానే ఓ నాయన ఇక పిల్లగాడ దొరకదాయే ఓ దేవుడో ఇక తిరిగి బాలుడాట బాలుడో ఇక తిప్పల పడుతున్నాడు రా నారాయణ భగవంత లోకాల శంకర ఇక నేను పుట్టిన గాని ఓ దేవుడో ఇక నాకు దగ్గాడిదాన్ని ఓ దేవుడా ఇక పుట్టియలేద తండ్రి ఓ దేవుడా నేను ఏడికాని వెళ్ళిపోదు ఓ దేవుడో నేను ఎక్కడాని తిరుగుదూరా నారాయణ ఎవరింటికి పోయి పిల్లని అడగాలి నాకు దగ్గ పిల్ల ఏడ దొరకాలే అటువంటి ఒక్క వంగ వంగ కళింగ కాంబోజ ఉత్తరాది ఉర్లగొండ దక్షిణాది ధరపురి పడవడ బల్ల తూర్పుడుల్లాన దేశము తిరిగిన గాని ఇక పిల్ల నాకు దొరకదా ఏవో దేవుడో అద్దురా కొడుక అద్దురా మీ అవ్వ చూసిన పిల్లను పెళ్లి చేసుకోమ్మని మా కన్న తండ్రి ఎన్ని తీర్ర చెప్పినా గాని నేను వినకపోతి నేను అయ్య మాట వినపోతి ఓ దేవుడో నేను అవ్వ మాట వినపోతి ఓ దేవుడా ఎక్కడ పిల్ల దొరకలేదా అని వెనకకు మర్రిపోయినట్టయితే ఏనుగోరవై పీనుగోర అచ్చినవు కొడుక అని మా కన్న తల్లి కింద నేను వలసైపోతా కావచ్చు నేను ఏమి ఎత్తున్నాని ఇలాగాడు భగవంతా ఇన్ని రోజులు అవుతున్నాయి తెచ్చుకున్న సద్దులు వడిచినాయి బత్తాలు వడిచినాయి కానీ నాకు పిల్ల దొరుకుతలే పాయన అని ఎవ్వరాల ఇక ఇక యాదగిరి మహారాజు రామరామో ఇక అడవితో పట్టుకొని రామారామో ఇక అడవి బాట పట్టుకొని రామారామో ఇక బాలుడు పోతున్నాడు రామారామో ఇక ఎక్కరాని కొండలాట రామారామో ఆగ ఎక్కిపోతా ఉన్నాడమ్మ రామారామా ఇక దిగరాని కొండలాట రామారామో ఇక దిగిపోతాడమ్మ రామారామా నర్రా జంగలి కొర్రడివి కారు పెద్ద పురుడు కాట్లాడుతున్నాయి మారు పెద్ద పురుడు మాట్లాడుతున్నాయి చీకడి కోనేరు శివమాల కడివి లోపల ఇలాగాడు పోతుంటే నాయన్న ఊపేటి రెక్కలకు ఉర్రు తేలుతున్నాయి నడిచేడి కాళ్ళ పొక్కులత్తున్నాయి ఇక మీద ఎండ కొట్టబట్ట రామారామో ఇక పెట్టేటి గాలి
లోపలన్న పుట్టవచ్చ రామారామ ఇక 7 పొద్దులు ఆయనవ్వ రామారామ అగో 7 మాపులు ఆయనట రామారామ నాయన 7 పొద్దులు అయితంది 7 మాపులు అయితంది కడుపుల కన్నం లేదు కంటికి నిద్ర లేదు వంట ఓసర లేదు తూర్పు గాలి వెడితే పడవడికి దొరుకుతున్నాడు తెచ్చుకున్న సద్దులు వడిచినవి బట్టాలు వడిచినవి భగవంతా ఇక నా ప్రాణం పోతుంది కావచ్చు నాకు పిల్ల దొరకది కావచ్చు అని ఇక బాలుడు గోరబెట్టే రామారామో ఇక యాదగిరి గోరతుంటే రామారామో అగ వద్దుళ్ళు గోరబెట్టే రామారామో అగ మద్దులేమో గోరబెట్టే రామారామో నాయన యాదగిరి మహారాజు గోలుతుంటే వద్దులు గోలుతున్నాయి మద్దులు గోలుతున్నాయి మదల వీరి బస్సులు మరి గోలుతున్నాయి కాకి శోకం ఉన్నది పిట్ట శోకం ఉన్నది అది కుడి కంటి శోకం అవ్వ రామారామో అగో ఏరులాయి పారబెట్టే రామారామ కలకల కలకల కన్నీరు తీసుకుంటా పిల్లగాడు వచ్చే తవ్వలోపల పరిచెట్టు అని బండెదురైనట్టు అగో నాయన్న 12 ఎకరాల పెట్టు పచ్చని పూల తోట ఉన్నది అచ్చమల్లె పూలు నిచ్చమల్లె పూలు బొడ్డు మల్లె పోసంగి సర్వ సంపెంగ దేవగన్నేరు పువ్వుల తోట ఆగో తోట లోపల అందమైనటువంటి కోనేరు ఉన్నది మూల మూలల కోనేరు ముచ్చాల కోనేరు బాదు బాదు కోనేరు పగడాల కోనేరు చుట్టూరు శివనందులు నట్ట నడవ నాగనందులు నందుల కాళ్లకు చక్కని అందెలున్నాయి తాగబోత నీళ్లు తవి తీరకుంటున్నాయి ఆకలి కొన్న కడుపుకు ఈ నీళ్లు అమృతమోలెదురైనాయి ఇగో ఇక్కడ కూట కొయ్యవత్త గుర్రాన్ని గట్టెత్త చెట్టాకు మానాకు దుసిపోత్త ఇడిబడి ఇండ్ల ఈతలు కొడతా తడిబడి తడిబడి తానం వేసి తవిదీర నీళ్లు తాగి ఇక్కడ చూసినవా అందమైనటువంటి అంటు మామిడి తోట ఉన్నది అగో పొనగంటి తేనెలు పూత మామిడి పండ్లు వల్ల నేరడి పండ్లు పుల్లని జామ పండ్లు ఈ ఉద్యానవనం ఎంత మంచిగున్నది కడుపు నిండా ఫలములు భక్షించి కంటి నిండా నిద్ర పోతనంటున్నాడు యాదగిరి మహారాజు గుర్రాన్ని పట్టుకొని వచ్చిండు గుర్రానికి నీళ్లు పెట్టిండు గూట కొయ్య వాతిండు గుర్రాన్ని కట్టేసి దానికి చెట్టాకు మానాకు దుసిపోసి గుండము కాడికచ్చి గుప్పిచ్చి బాలుడు రో గుండములా దురికిండే ఇడివాడి ఈతలు ఈతలే వచ్చేనా చేరకే మహారాజు రాజకే మహారాజు ఇక ముంచి 3 దోషిల్లా ముతుకారే తాగిండు మరి అటువంటి ఒక్క పిల్లగాడు తడి వస్త్రాలు విడిచి పడి వస్త్రాలు కట్టుకొని తీర్చి తిరువని తిద్దుకొని గటవెట్టి ఒక్క ఉద్యానవనం లోపల ఇక పొనగంటి తేనాలు పోత మామిడి పందేరా ఇక అల్లా నేరడి వందూరా తీరు తీరు పరములు తెంపుకున్నాడు పిల్లగాడు అటువంటి ఒక్క బొజ్జార భోజనం చేసిండు లింగాల శాలువ వరుసుకొని అగో అటువంటి కాలింగాల దరి ఒడ్డుకు కారు నల్ల పుట్ట కంచల్ల మర్రున్నది మర్రి కింద పిల్లగాడు నాయన ఎప్పుడైతే వండుకున్నాడో ఒంటి వీని నిద్ర కంటి వీనికచ్చి అగో కన్నార నిద్రపోతున్నాడు యాదగిరి మహారాజు మరి ఆ తోట ఎవరిది అక్కడికి దగ్గర అక్కడికి దగ్గర ఉన్నది ఏ రాజ్యం ఉన్నదిరా ఏ దేశం ఉన్నదిరా మూలగొట్టు రాజ్యం ఉన్నది రెడ్డి రాజుల పట్నం ఆ పట్నం వేరేవాడు రెడ్డి రాజు ఉన్నాడు రాజు ఒక్క భార్య ఉన్నది భూలక్ష్మీదేవి ఉన్నది వాళ్ళు కన్న బిడ్డ ఉన్నది అందమైన ఆడి పిల్లరా పుష్పానిలా రోగలిగే ఉన్నది మరి పుష్పానిలా రోగలిగే ఉన్నది వాళ్ళకెక్కి చూడాలో ఇండియ మేడాలు ఇక దిగి చూడాలో బంగారు మేడాలు ఇక లారీ మేడాలు లక్కయ్య మేడాలు అల్లు చూడాడే దారి మేడాలు
ఎలుగుతూ గుత్త పట్టమే మరి 86 ఆవిడ ఇక అడ్డసారి పట్టము నా 66 ఆవిడ అది ఒకసారి పట్టమే ఇక 96 ఆవిడ ఇక జాము జాము పట్టము ఇక జాగంట మోగరా అమ్మ రెడ్డి రాజుల పురి పట్టం వేలవాడు రెడ్డి రాజు భార్య పూలక్ష్మి కోటి నోములు నోమి కొల్లారి బండ్లు గట్టంగా వాళ్ళ గర్భాన పుట్టింది లేక ఒక్కతే ఆడివిల్ల ఆ పిల్ల పేరు పుష్పనీలని పేరు పెట్టుకున్నారు రామ రామో అగో గటవంటి ఆ తల్లి పుష్పనీల చూసిన 16 ఏళ్ల పడుసు ప్రాయం లోపలున్నది పెళ్లి కంటే ఆ పిల్ల ప్రేమతోటి ఉన్నది లగ్గాని కంటే లగులు చూపుతున్నది కళ్యాణం అంటే కాలు తూగుతున్నది మరి ఎదిగిన పిల్ల పరాయి మొగోని ముఖం చూసినట్టయితే మాకు పరువు తక్కువైతుందా అని ఊరుకు ఉత్తరాన అటువంటి ఒక్క ఏడంత్రాల మాలు కట్టి మంగళి కత్ర మాల మీద ఎంబడి అడుగురు దాసోళ్ళనిచ్చి అగో మాల మీద గిరివేసిండు ఆ కన్న బిడ్డను 16 ఏళ్ల పడుతు ప్రాయం లోపల ఉన్నది గటువంటి ఆడవిల్ల పుష్పనీల రోజుకొక్కసారి మారు దిగి అడుగురు దాసోళ్ళ వెంబడి పెట్టుకొని ఆ పూల తోటల్లో పోయి ఆడుకొని పాడుకొని పూలన్నీ తెంపుకొని కొప్పుల్లో పోసుకొని మల్లచ్చి మాల మీద ఉంటది ఇప్పుడే 7 దాసోళ్ళ తీసుకొని ఆ ఉద్యానవనం పూల తోటల్లో పోతారని ఆ పుష్పనీల దాసి వనితల విలుసుకుంటున్నది ఓ రామ రామో సగదుడవయ్యా గా తల్లి పుష్పనీలదేవి చూసినవా ఇప్పుడే గనక 7 దాసి వనితలను ఇప్పుడే నేను పిలుచుకుంటున్నా అని అగో దాసి వాళ్ళని పిలుస్తున్నది ఓ రామ రామ దాసి చిత్తకార్తెల కుక్కలు మోసుకున్నాడు మీ మీద మా నువ్వయ్యా ఏం మోసుకున్నాడు అది దొరసాని మరి నీ కింద 7 దాసోల్లో ఉన్నావు ఎవరినో ఒక్కరిని పేరు పెట్టి పిలిస్తేవో అని అంటారు దాసి అనేటోళ్ళకున్న 7 మొత్తుకున్నావు అమ్మ మా పేరు లేదా పేరు లేదంటే నీ పేరు నాకు ఎప్పుడైనా చెప్పినావే అయ్యో నీ దాని విన లేదా ఏడిది నా దాని మీద ఉన్నది అగో నీ రిజిస్టర్ విన నా పేరు లేదా అంటన్నా నీ రిజిస్టర్ లా నీ పేరు నాకు కనబడతలేదు కాదు పిల్ల కనబడతలేదా ఇప్పుడు చెప్తా ఎక్కించుకో ఏంటి ఎక్కించుకునేది పేరా మరి నీ పేరేం పేరు పిల్ల నా పేరు కొట్టవేనికిల్లు కొత్త చిన్న మల్లు అంటారు కొట్టవేనికిల్లు కొత్త సినిమాలు ఉంటా ఎక్కడన్నా కొట్టవేనికిల్లు కొత్త సినిమాలు అంటే గట్టెట్లంటారంటే నా పేరు మల్లక్కే మా యారాల పేరు మల్లక్కే ఎవరన్నా పనివడ్డోళ్ళు పిలుచురు భయం ఆ గుడిసెలకెళ్ళి మా అక్క వచ్చి ఓ అనంటే నిన్ను కాదు మీ చెల్ల మల్లును పిలిచిన్నాను ఈ గుడిసెలకెళ్ళి నేను అంటే నిన్ను కాదు మీ అక్క మల్లును పిలిచిన్నాను ఈ మల్లు అన్న పేరు మంచిగా లేదా అని మా ఇంటి పేరు కొత్తోళ్ళు మా ఇల్లు కొట్టవేనికి ఉన్నది కొట్టవేనికిల్లు కొత్త చిన్న మల్లు అంటే నేను పలుకుతానబ్బా ఓహో అట్లా పెట్టుకున్నావా మరి పిల్ల నీ మొగని పేరేం పేరే నా మొగని పేరు అజ్గరెల్లు లంజముండా తుర్కోని లవ్ చేసినావే ఆయన తెలుగోళ్ళు కరువేర్రనే తుర్కోని లవ్ చేసి మరి ఆ పేర్లో సగం తెలుగు ఉన్నది సగం తుర్క ఉన్నది కాదే ఆహా నీ గట్ట డౌట్ అనిపించిందా కాదా మా అత్తకు 12 ఏళ్ళు అయినా కానీ పిల్లగాండు కాలేదట గోడ ఉప్పునాది లేకపోతే బలం తక్కువ తనమాట ఆడోళ్ళ పిల్లలు ఉట్టపోతే బలం తక్కువ తనమాట ఆడోళ్ళకు సంకసాడు అయితేనే శంకరం ఉండేది అందుకే మా అత్తకు పిల్లలు లేరు అందరి పేరు నిలబెడతాడు ఇక నీ పిల్లగాండు గారు నువ్వు గొడ్డుదాని అని పంచ పేరు నిలబెడతాడు ఈ ఆసందు చూసుకొని లచ్చవ్వ ఇక లత్త గులుగుడే మామ గులుగుడే యారాన్లు గులుగుడే ఆడబిడ్డలు గులుగుడే చేసుకున్న లంచ కొడుకు కూడా గులుగుడే చేసుకున్నారు లంచ కొడుకు అంటారు గాడిదానికి గాడి కొడుకు అనొచ్చు కానీ పేరు పెట్టి పిలవద్దోట అదే నువ్వు మరి పేరు పెట్టి పిలిస్తే అర్ధ హౌస్ అవుతుంది అని అందుకే పేరు పెట్టి పిలువరు అందుకే ఇక బడి చెట్టునికి బండడ్డం అయినట్టు మరి పెద్దలకి ఏమొత్తది పెద్దర మాస మరి బాలలకి ఏమొత్తది బతుకమ్మ పండుగ మరి పిల్లలకి ఏమొత్తది పీరీల పండుగ పిర్రల పండుగ
లాంజముండ కళ్ళు పోతే ఏ పీరిల పండుగ అనాలి. ఆ కొద్దిగా తోలు నాలిక తొత్తు పోతాను దొరసాని కొద్దిగా చదువుకో అంట. ఇలా వేనకేముండదు మళ్ళీ చదివేది. ఇక పీరీలు పట్టుకొని తురుకోలు ఎట్టేస్తాండ్రు. అస్సోయి అంకమ్మ అస్సోయి అంకమ్మ అడతాను. ఇక రాంగ గిసొంటి పెద్దవాడిని చూసి పిల్ల నీకు పిల్లగాళ్ళు నేరుగా పీరీలు వస్తానే పీరీలో కొంగు అట్టుపో నీకు పిల్లగాళ్ళు అవుతారు అన్న. అన్నవాళ్ళ మా అత్త చేసింది. ఇక పసుకన వేయింది పుష్కన పట్టింది కొంగుల కుడుక పడ్డాయి. ఏదే కుడుక? నాకు కాదు మా అత్తకు. ఓ మీ అత్తకా నీకే అనుకున్నా కాదే. ఇక కుడుకతోనే మా అత్త కొడుకు పుట్టిండు. కుడుకతోటేనా? కుడుకతోటే. అది ఏ కుడుకో మరి? పిర్రల కుడుక. లాంజముండ కళ్ళు పోతే ఏ పీరిల కుడుకను? ఇక కుడుకతోనే కొడుకు ఉచ్చి అని ఇక మా మామ చూసి అబ్బా తుర్కదేవుని సత్యం చూడని మందకాడికి పోయి ఒక ఏటను తీసుకొచ్చి తీసుకొచ్చిన వాళ్ళ మాతో లాల్లత్యం అంటుంది. కొత్తగా వచ్చిన ఆదర గొల్లిరుకోం వెనక నుంచి వెళ్ళవనియా ఒక్కడి తెస్తే ఎట్లా సరిపోదు బలగం బాగున్నది అని తుర్కదేవునికో అలాలు చేసిండు, ఎల్లవ తల్లికో మురదాలు చేసిండు. మరి రెండు పేర్లు కలపాలి కదా. అంకుసాబుల పేరు అస్గరు, ఎల్లవ పేరు ఎల్లు, అస్గరెల్ అన్న పేరు పెట్టి. ఓహో అట్లా పెట్టుకున్నావా? మరి పిల్ల నీకేమన్నా పిల్లగల్లా అయ్యిర్రా అనే? నాకు ఒక్క కొడుకు. నీ కొడుకు పేరేం పేరే మరి? ఆడు పేరుకి వచ్చినవాడు ఆ కీర్తికి వచ్చినవాడు. లంగనా దొంగనా? నిన్న ఎప్పుడేమన్నా అన్నాడు ఆడు? దుబాయ్ గిట్టమేంట మరి? దుబాయ్ పోయే మొగోడు అయిండు ఆడు. మరి మస్కడ్కు పోయిండా? మస్కడ్ పోయి బిస్కెట్ తెచ్చే మొగోడు అయిండు ఆడు. మరి నీ కొడుకు నీ మీద గిట్టి ఏర్పడ్డా? ఆడ ఏరెట్ల పోను ఏరెక్కడిది. మరి ఏమైనట్టే నీ కొడుకు? ఆడు మా అత్తకు అలవాటు అయిండు. లంచం ఉంటే సిగ్గు లేదు మానం లేదు. నీ కొడుకు నీ అత్తకి ఎట్లా అలవాటు అవుతాడే? ఇక దాని పక్కనే అంటాడు, దాని ఇంటికనే ఉంటాడు, దాని దగ్గర తింటాడు. నా ఇంటికి వస్తాడా నా అమ్మ అని పిలుస్తాడు. దాని దగ్గరనే తింటుండు, దాని దగ్గర అంటుండు, నా దగ్గరికి వస్తున్నాడు అంటే ఇంతకు నీ కొడుకు ఎన్నేళ్ళు ఉంటాయి? రెండేళ్ళోడు. లంచం ఉండ రెండేళ్ల పిల్లగాడు మనవడేనా అక్కడ పాపమేనా? సనవాండి అనుకోలే లంచం ఉండ. పాపం అంటే కడతానవా దొరసాని నీ పల్లెల్లో కుక్కలు ఎరగను. ఇప్పుడు అంటే కాదు నోటిరిండా. అక్కడ రెండేళ్ల పిల్లగాడనే ఇక్కడ బాబమ్మేనే సనవైండు అనుకోవాలను. నువ్వేం అట్లా అనుకోవాలి. ఇక మరికి తెల్లర్రక పొద్దర్రకకి అంబారు చేపలేసుకొని బుక్కుతాను. ఇక పిల్లగాడు అంబారుకి అలవాటు అయిందికి పిల్లగాడు అంబారుకి అలవాటు అయిందంటే అవి అంబారుతో సంసారం చెప్తాను. అరే అంబారుకు నువ్వు మనసులోకి తేడలేదే. ఇక బాబమ్మకు నువ్వు రెండేళ్ల పిల్లగానికి తేడలేదు. నువ్వేంటివి కాదే. ఇగో దొరసాని ఇగో మాటకు తప్పు గోడనెత్తి ముప్పు అన్నట్టు మాటకు తప్పేది తన్ను. నువ్వు ఇయ్యాల వీణమంక కాడ ఎందుకు విత్తినవో చెప్పాలను. ఎందుకు పిలుస్తున్నావు అనాలే. నేను కాదే అంటున్నావా? పరిశ్రమనే కాదు గాని దాసి ఒక మాట గాని ఏంటిది? మరి ప్రతిరోజు తెల్లవారంగా మనం ఎక్కడికి పోతామే? దొడ్డికి పోతాం. గట్ట కాదే గది గది కూడా చెప్తారా? ఇంకే చెప్తారు మరి తెల్లారు ఎత్తే కదే పనే. అరే తర్వాతనే పొద్దు పొద్దుగా వెళ్ళిపోతాం మనం దొడ్డికి. మరి పొద్దుగాలు ఎత్తే మనం అడిపీకర్ పోతాం. లంచపోరి గట్ల కాదే. ప్రతి దినం మనం ఎక్కడికి పోతాం చెప్పు? మీరు ఎక్కడికి పోతారు? పొద్దుగాలు ఎత్తారు ఏం చేయాలవా? పొద్దుగాలు ఎత్తే ఎడిపోతారు ఎడిపోతారు అంటే పుట్టాడు పని ఉంటుంది. పూల తోటలో పోతలేరా మీరు? పూల తోటలో పోతాను. మరిగా ఎక్కడికి పోతారు అంటే నేను దొడ్డికి పోతాను అంటారు. ఇక మరి తెల్లాలు ఎత్తే దానికి తలపాతానమా? అరే గది కాదే. గది కూడా అడుగుతారా? గది కూడా చెప్తారా? అవ్వ పూల తోటలో పోదాం. పూల తోటలో పోవద్దా మరి? పోదాం పోదాం పోదామా? మరి పదరే మరి. పదరే మరి. మరి పదరే మరి అని అంటున్నావు అవ్వ. నువ్వేం తెచ్చుకుంటున్నావు? ఇగో నేను సజ్జ తెచ్చుకొని వస్తున్నా. నువ్వు సజ్జ తెచ్చుకుంటున్నావు, నేను గుళ్ళ తెచ్చుకుంటున్నా. ఇక సజ్జలేమో సారడు పట్టాయి. ఇక నా గుళ్ళ నీ సజ్జ రిండిన వల్ల నా గుల్లి అంటే నేను గుల్లియ్యా. అదేం మాట అదేం కాదు. నీ గుళ్ళ నీకే, నా సజ్జ నాకే. గదే అంటున్నా. ఇక నీ సజ్జ నీకే, నా గుళ్ళ నాకే. ఇక నా గుళ్ళలేమో బాగా పడతాయి, నీ సజ్జలేమో సారడు పడతాయి. అందుకే నీ రెండిన వల్ల నేను గుల్లి అంటే గుల్లియా అంటే. నీ పూలు నాకే, నా పూలు నాకే అంతే. నేను కదా అంటున్నా. ఇక నీ పూలు నీకే, నా పూలు నాకే. పోదాం మరి. పోదాం. అన్న బాల చూసినవా, ఆ బాల చూసినవా, ఏడుగురు దాసి వనితలను ఎంబడి పెట్టుకోని ఎట్లా బయలుపోతున్నారు రామ రామ